శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం. అఖండ భారతావని ప్రజలందరకు స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద వారి జయంతి తిథి ప్రకారం 10/1/2026 వచ్చింది. ఆంగ్ల తేదీ ప్రకారం జనవరి 12. నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారినే. యతిరాజు యథార్థ జ్ఞానమూర్తి, సమస్త సుఖ దుఃఖాలను బాపువారు అయిన వివేకానంద ఋషి వరేణ్యునకు ప్రణమిల్లుతున్నాను. ఆధునికత వైపు పరుగులు పెడుతున్న నేటి తరం యువత ఆధునికత అంటే నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక స్పృహ అనే విలువల పట్ల తిరస్కార భావం కాదని తెలుసుకునే తరుణం ఆసన్నమైందని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుని భారత జాతి నిండు గౌరవాన్ని కాపాడుకోవాలన్న తపనతో ప్రతికూల ప్రాబల్యాలకు లోను కాకుండా శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని రగులు కొల్పి మార్గదర్శనం చేసే వ్యక్తి స్వామి వివేకానంద అని యువత గుర్తించింది. ఆయన గురించి, వారు ఇచ్చిన సందేశం గురించి తెలుసుకోవాలన్న తపన యువతలో నానాటికి పెరగడం ఆనందాన్ని కలిగిస్తుంది. స్వామి వివేకానంద విశాలమైన ఉదార ఆశయాలు సర్వ జనాంగీకారాన్ని పొందటమే కాక మానవ జాతి మనుగడకు కావలసిన అత్యవసర సందేశంగా మారాయి. ఆయన మనకు అందించిన స్ఫూర్తి సూక్తులను కొన్ని తెలుసుకుందాం. వివేకానంద సూక్తి 111. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, కనుక ఈ ప్రపంచం మీద మీదైన ఒక గుర్తును ముద్రించుకోండి. మీరందరూ మహాత్ములైన ఋషుల సంతతికి చెందినవారు. మీరు ఘనకార్యాలు సాధించడానికి జన్మించారని నమ్మండి. వివేకానంద సూక్తి 102. కామిని కాంచనలు ఇచ్చేటువంటి క్షణభంగురమైన వ్యామోహాలలో చిక్కి దుర్లభమైన మానుష జన్మను ఎంతమంది వ్యర్థపరుచుకుంటున్నారో. ఆహా, మహామాయ ప్రభావం మహా అద్భుతం. వివేకానంద సూక్తి 101. అసహనంతో ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. ఓర్పు వహించండి, విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. 100వ సూక్తి తెలుసుకుందాం. మానవ జీవితం లక్ష్యం ఇంద్రియ భోగం కాదు, జ్ఞాన సాధనమే జీవిత గమ్యం. వివేకానంద సూక్తి 85. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరల కూడబెట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది. వివేకానంద సూక్తి 82. పవిత్రత మరియు మౌనం నుండి వెలువడే మాటకు శక్తి వస్తుంది. వివేకానంద సూక్తి 80. నీవెప్పుడైనా ఏ పనినైనా చేస్తానని వాగ్దానం చేస్తే దానిని ఖచ్చితంగా నియమిత సమయానికే నిర్వర్తించాలి. వివేకానంద సూక్తి 81. మీకు ఇష్టమైతే అత్యంత నిష్కపటంతో, నిస్వార్థంతో, అన్నింటికంటే ముఖ్యంగా పరిపూర్ణమైన పావనత్వంతో నన్ను అనుసరించండి. నా ఆశీస్సులు మీ వెన్నంటి ఉంటాయి. వివేకానంద సూక్తి 78. ప్రతి వ్యక్తి సొంత ఆదర్శాన్ని తీసుకుని దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తానెన్నటికీ సాధించే ఆశ లేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే తను నమ్మిన ఆదర్శాన్ని సాధించే వరకు ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం. వివేకానంద సూక్తి 79. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కలు పెట్టేవాడు దేన్ని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు. వివేకానంద సూక్తి
74. సుఖం దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవాడు దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే. వివేకానంద సూక్తి 73. విజయం పొందాలంటే మొక్కవోని పట్టుదలను, ప్రబలమైన సంకల్ప శక్తిని నీవు కలిగి ఉండాలి. నేను సముద్రాన్నే తాగేస్తాను, నా సంకల్ప శక్తితో పర్వతాలు కూడా పొడి పొడి కావాల్సిందే అని పట్టుదల గలవాడు అంటాడు. అటువంటి వీర్యోత్సాహంతో, దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేయి, తప్పక గమ్యాన్ని చేరతావు. వివేకానంద సూక్తి 45. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. వివేకానంద సూక్తి 43. ధనం కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, విద్వత్తు కాదు, సౌశల్యమొక్కటే కష్టాలనే దుర్భేద్యమైన అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగినది. దీనిని జ్ఞప్తిలో ఉంచుకోండి. స్వామి వివేకానంద సూక్తి 115. సంపద హరించిపోతుంది, సౌందర్యం అంతరిస్తుంది, ప్రాణం ఎగిరిపోతుంది, శక్తులు ఉడిగిపోతాయి, కానీ భగవంతుడు నిత్యుడు.